ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి తమ కార్యకర్తలపై దాడి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని రాయచోటి టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మాజీ ఎంపీపీ అనుంపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బ్యాల గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న రాంప్రసాద్ రెడ్డికి గ్రామస్తులు మేళతాళాలు, బాణాసంచాలతో స్వాగతం పలికారు. గడిచిన 5 సంవత్సరాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా నిజమైన అర్హులకు ఏ ప్రభుత్వ పథకం అందలేదని విమర్శించారు. వైసీపీ అరాచక పాలనతోనే విసిగిపోయిన ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అన్నారు. రాయచోటి నియోజకవర్గంలో గత 65 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేను ప్రచారంలోకి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు అలాగే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్కటే మార్పు కావాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలకైతే ఏం ఒదగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏ విధమైన సంక్షేమం అయితేనే, అభివృద్ధి అయితేనే ఎక్కడా కనపడడం లేదు. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈరోజు పేదవాళ్లకు పెన్షన్లు అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. ఏ లబ్ధిదారునికి సరైనగా పెన్షన్ రావడం లేదు, ఇల్లు ఇవ్వడం లేదు. అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో అయితే ఎక్కడ చూసినా కూడా అక్రమాలు జరిగాయి. ఈరోజు వేలాది ఇండ్లు ఇచ్చినామని చెప్తున్నారు, అన్ని బినామీలకు ఇచ్చారు. గ్రామాల్లో అయితే ఈ వేసవిలో నీటి సమస్య ఎక్కువగా ఉంది. ఎక్కడ ఈ గవర్నమెంట్ స్పందించలేదు, నీటి సౌకర్యాన్ని కల్పించడంలో. అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి చేయని ఈ ప్రభుత్వము ఎందరో అభాగ్యులు భూమి